హాయ్ ఫ్రెండ్స్, పరమేశ్వరుని నాగాభరణమై ఉన్న మహాసర్పం వాసుకి అన్ని వేళలా స్వామి సేవలో ఆ నాగరాజు ధరిస్తాడు. అసలు స్వామి మెడలో వాసుకి ఎందుకుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతికి గల 14 మంది భార్యల్లో వినత కద్రువులు ఇద్దరు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు అని ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో అనూరుడు సూర్యుడికి రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. కద్రువకు 1000 మంది సర్పాలు సంతానం. వీరిలో పెద్దవాడు ఆదిశేషువు. పాల సముద్రం సమీపంలోని ఉచ్చైశ్రవాన్ని అంటే గుర్రాన్ని దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా ఉందని చెప్తుంది. అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే ఉంటుందని పేర్కొంటుంది. తోక నల్లగా ఉంటే అక్క తన దగ్గర 1000 సంవత్సరాలు పరిచారికగా ఉండాలని, ఒకవేళ తోక తెల్లగా ఉంటే తానే వినత దగ్గర 1000 సంవత్సరాలు బానిసగా ఉంటానని కద్రువ పందెం కాస్తుంది. ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్ళిపోతారు. గుర్రం తోక తెల్లగానే ఉంది. ఈ పందెంలో ఎలా నగ్గాలా అన్న సంశయంలో కద్రువ ఉంటుంది. హఠాత్తుగా ఆమెకు ఆలోచన వస్తుంది. తన కుమారులను పిలిచి నల్లగా ఉన్నవారు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది. దీన్ని వారు అంగీకరించరు. ఇది ధర్మసమ్మతం కాదని వాదిస్తారు. వారి వాదనతో ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోరు కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారని శపిస్తుంది. ఈ శాపంతో భీతిలను కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవడంతో నిజమేనని భ్రమించిన వినత అన్న మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది. అనంతరం ఆమెకు రెండో కుమారుడు గరుత్మంతుడు బానిస బంధనాల నుంచి విముక్తి కలగజేస్తాడు. తల్లి మాట అంగీకరించిన ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమయ్యి ఆదిశేషువును తన శేషతల్పంగా చేసుకుంటాడు. దీంతో ఆదిశేషువుకి ఎలాంటి మృత్యు భయం లేకుండా పోతుంది. రెండో వాడైన వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు. శంభునాథుడు ప్రత్యక్షమయ్యి వాసుకి మృత్యు భయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణం చేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడు. దీంతో వాసుకి కూడా ఎలాంటి మృత్యువు దరిలోకి రాకుండా పోతుంది. ఆనాటి నుండి వాసుకి మహాశివుని మెడలో దర్శనమిస్తుంటాడు. సర్పాన్ని మెడయందు ఆభరణంగా ధరించిన వాడు కనుకనే ఆ పరమేశ్వరుడికి నాగాభరణుడు, నాగభూషణుడు అని పిలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓ లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అది నా ఛానల్ కి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.